మీరు యుద్ధం చేయనాల్సిన అవసరం లేదు, కానీ మీరు యుద్ధ పంక్తులు నిలబడని అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యుద్ధమునకి రెడీగా నిలబడతారు చెప్పండి? ప్రిపేర్ అయిన వాళ్ళ, ప్రిపేర్ అవ్వని వాళ్ళ? ప్రిపేర్ అయిన వాళ్ళు, సిద్ధపడ్డ వాళ్ళు, రెడీగా ఉన్నవాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు యుద్ధము చేయనంత మాత్రాన నువ్వు రెడీగా లేవనుకోకు. నువ్వు రెడీగా ఉన్నావు, నువ్వు నిలబడు. అసలు నువ్వు నిలబడడం చూసే వాడు భయపడిపోవాలి. నువ్వు నిలబడడం చూసే భయపడిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది మనము బాక్సింగ్లు కానీ కుస్తీ పోటీ లాంటివి చూస్తాం. కొన్నిసార్లు ఆ వ్యక్తి, అవతల ఉన్న వ్యక్తి ఆకారం చూసి ఇటు ఉన్నవాడు పడిపోతాడు, ఆకారానికే. అవునా? బాక్సింగ్ అయినా, కుస్తీ పోటీలు అయినా, లేకపోతే కబడ్డీ గేమ్స్ అనుకోండి, మనం మనుషుల్ని చూసే చెప్పేయచ్చు, అబ్బా ఇంకా వీళ్ళ ముందు మనం గెలిచినట్టే అనుకుంటాం. చూడండి అలాంటి వాళ్ళు. అంటే ఎందుకు మనకు ఆలోచన వస్తుంది? వాడు నిలబడే తీరు, వాడి బలం, దాన్ని చూసి మనకు ఆలోచన. దేవుడు చెప్తున్నాడు మీరు అలా నిలబడండి అంటున్నాడు. యుద్ధం లేదని మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. యుద్ధం లేదు, అవును, యుద్ధము నేనే చేస్తాను, అవును, కానీ మీ సిద్ధపాటు మాత్రం సిద్ధపడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎలా సిద్ధపడాలి మనం? యు నో నీడ్ టు ఫైట్, బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ప్రిపరేషన్లోనే ఉండాలి, సిద్ధపడి ఉండాలి. యుద్ధము చేయువానిగానే నిలబడాలి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తుంటాం. దేవుడు పోరాడతాడు, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు యుద్ధమునకు పోరాడే వాడిలాగా నిలబడు, నేను యుద్ధం చేస్తా అంటున్నాడు. అంటే ప్రిపరేషన్ ఏమో మనది, ఫైట్ ఏమో దేవుడిది. అర్థమవుతుందా? వీ ప్రిపేర్ బట్ గాడ్ విల్ ఫైట్. మామూలుగా అయితే యుద్ధాలు ఎలా జరుగుతాయంటే ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళే యుద్ధం చేస్తారు. కానీ ఇక్కడ ఏంటిదంటే, ఇందాక మనం చెప్పాను కదా, దేవుడు మ్యాథ్స్ వేరేలాగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడు చెప్పే లాజిక్ వేరేలాగా ఉంటుంది. ఏంటిది? మీరు సిద్ధపడండి, యుద్ధము నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. మీరు సిద్ధపడకపోతే నేను చెయ్యను. హల్లెలూయా. ఇప్పుడు మనకి దేవుని బిడ్డలుగా మనకు సిద్ధపడాల్సిన అవసరం ఉందా లేదా? అదే ఉపవాసం ప్రార్థన. We need to be prepared, but he will fight for us. If you are not preparing, he won't fight for us because of your laziness. ఆయన నీ కోసం యుద్ధం చేయడు. హల్లెలూయా.